నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చకపోవచ్చు. 10 మంది మెచ్చుకునే నిన్ను ఇంకో 10 మంది బూతులు తిట్టుకోవచ్చు. కాబట్టి ఎవరి మెప్పు కోసమో, ఎవరో నిన్ను గొప్ప అని పొగడడం కోసమో నువ్వు బతకొద్దు. నీ జీవితం నీది. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. వాళ్ళ ఆలోచనలలోకి నువ్వు వెళ్ళి నన్ను ఇలా అనుకో అని నువ్వు సెర్చ్ చేయలేవు కదా. అది అసాధ్యమైన పనే కదా. కాబట్టి వారి ఆలోచనలు మార్చాలి అని చెప్పి నిన్ను నువ్వు కోల్పోకు. వాళ్ళు నన్ను అలా అనుకోవాలి, ఇలా అనకూడదు అని చెప్పి వెంటనే నీ క్యారెక్టర్ని, నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు. నువ్వు ఎలా అనుకుంటున్నావో అలానే బ్రతుకు. ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు, నేను కరెక్ట్ గానే బ్రతుకుతున్నానా, నేను చేసే పని కరెక్ట్ గానే ఉందా అని. నీకు ఈ 10 మంది 10 రకాలుగా చెప్పినా నీ మనస్సాక్షి మాత్రం తప్పు చెప్పదు. అది చెప్పింది విను. ఖచ్చితంగా నిన్ను మంచి బాటలోకి తీసుకెళ్తుంది. నీ మనసుకు నచ్చింది చేయి, అంతేకాని ఎవరినో మెప్పించడానికి మాత్రం ఏ పని చేయకు. ఇలా ఎప్పుడైతే నువ్వు మనసుకు నచ్చిన పని చేస్తావో ఆటోమేటిక్ గా నీ ఫేస్ లో స్మైల్ వస్తుంది. ఎప్పుడు సంతోషంగా, హ్యాపీగా నవ్వుతూ ఉండు. వీళ్ళందరి గురించి పట్టించుకోవటాన్ని మానే. నీకే చెప్తున్నా.